వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. మహాశివరాత్రి వేడుకల కొనసాగింపు అనేది విజయనగరం జిల్లా గర్విడిలోని అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక్కడ 16 రోజుల ఏదైతే సాంప్రదాయం ఉందో గౌరీ పరమేశ్వరుల కళ్యాణాన్ని పురస్కరించుకుని సారె సమర్పించే ఘట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వేడుకలు అయితే ఇక్కడ రతన్ చంద్ నగర్ గ్రౌండ్లో అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనతో పాటు రీయూనియన్ ఆఫ్ గర్విడికి సంబంధించిన సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మొన్న శివరాత్రి రోజున శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించారు. విశ్వభారత్ సేవా ట్రస్ట్ మరియు రీయూనియన్ ఆఫ్ గర్విడి కలిపి సంయుక్త ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరిపించారు. దానికి అనుగుణంగా ఈరోజు 16 రోజుల పండగ, అంటే శివపార్వతుల కళ్యాణం తర్వాత 16 రోజుల పండగ చేసే ఇది ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ విశ్వభారత్ సేవా ట్రస్ట్ చైర్మన్ బలివాడి రమేష్ గారు, అలాగే రీయూనియన్ ఆఫ్ గర్విడి సెక్రటరీ ఎం జగన్నాథరాజు గారు సంయుక్తంగా వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అమ్మవారికి పార్వతి అమ్మవారికి 11 రకాల స్వీట్స్ 58 చొప్పున ఇక్కడ తీసుకురావడం జరిగింది. అది సేవా ట్రస్ట్ తరపు నుంచి. అలాగే షష్ఠి పూర్తి చేసుకున్న జంటలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ స్వీట్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ అందరూ ఆ షష్ఠి పూర్తి చేసుకున్న జంటలందరికీ కూడా ఈరోజు ఇక్కడ అంటే పాత పద్ధతిలో కళ్యాణం ఎలాగైతే జరిగిన తర్వాత ఈ ఉంగరాలు దడవడం కానీ, అలాగే చిలకలు తినిపించుకోవడం కానీ, అలాగే బంతి విసురుకోవడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. దీనికి ఈరోజు మా గర్విడిలో ఈ కార్యక్రమం చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అలాగే బలివాడి రమేష్ గారికి, ముదునూరు జగన్నాథరాజు గారికి, అలాగే కమిటీ చైర్మన్ సుబ్బారావు పంతులు గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అంచేత మీ అందరం కూడా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వభారత్ టీవీ ప్రేక్షకులకి శుభ సాయంత్రం. ఈరోజు గర్విడి రతన్ చంద్ నగర్లో మహాశివరాత్రి సందర్భంగా సుమారు 58 దంపతులకి షష్ఠిపూర్తి మహోత్సవం జరిపించాం. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగింది. సాధారణంగా ఎవరింట్లో కళ్యాణం జరిగినా 16 రోజుల పండుగ అని చెప్పి చేస్తాము. 16 రోజుల పండుగ నాడు ఏం చేస్తారంటే మళ్ళీ దంపతులను పిలిపించి వాళ్ళని కూర్చోపెట్టి అందరూ ఆశీర్వచనం చేసి వారి చేత బంతులు ఆడించడం, ఉంగరాలు దీవించడం, అలాగే వారి చేత దండలు మార్పించుకోవటం, పుస్తులవి కూర్చోడం, ఇవి చేస్తారు. అలాగే సాధారణంగా వచ్చిన బంధువులు ఎంతమంది వారికి స్వీట్స్ తినిపించడం అది కూడా చేస్తారు. ఆ కార్యక్రమాన్ని మనం షష్ఠి పూర్తి చేసిన దంపతులందరికీ ఇక్కడ మనం చేస్తున్నాము. అది వారి పిల్లలు, వాళ్ళ మనవలు, వచ్చిన వాళ్ళు వచ్చారు. అలాగే ఇక్కడ విశ్వభారత్ సేవా ట్రస్ట్ సభ్యులు, గర్విడి రీయూనియన్ సేవా సంఘం తాలూకా సభ్యులు అంతమంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి వినాయక పూజ జరుగుతుంది, తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్చన జరుగుతుంది. దాని తర్వాత షష్ఠిపూర్తి దంపతులందరినీ కూర్చోపెట్టి ఈ వేడుకలన్నీ ఒక్కొక్కటి వివరంగా క్లుప్తంగా మేము జరిపిస్తామని చెప్పి మీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. రీయూనియన్ ఆఫ్ గర్విడి అన్న ఈ గ్రూప్ని స్థాపించడానికి కారణం ఏంటంటే గర్విడికి ఒక పూర్వ వైభవం అంటూ ఒకటి ఉండేదండి. ఆ పూర్వ వైభవం చాలా వరకు అయితే కనుమరుగైపోయింది. అంటే ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చే ప్రయత్నంలో మేము రీయూనియన్ ఆఫ్ గర్విడిగా ఏర్పడడం జరిగింది. దానికి మా బలివాడు రమేష్ ఆయన విశ్వభారత్ సేవా ట్రస్ట్ అన్న దీని ద్వారా జస్ట్ ఆయన ఏదో కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి గర్విడిని, అంటే తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేద్దామన్న ఒక దృఢ సంకల్పంతో మనం రీయూనియన్ ఆఫ్ గర్విడిని స్థాపించడం జరిగింది. అందులో మొదటి భాగంగా మనం ఇక్కడ ఈ మన స్వర్గధామాలు ఇవన్నీ ఆ రీకన్స్ట్రక్షన్ అన్నది చేశారు. నెక్స్ట్ ఇమీడియట్గాను అది మేబీ శివాజ్ఞ ఏమో ఇమీడియట్గాను మహాశివరాత్రి అంటూ ఒకటి రావడం, ఆ శివరాత్రి మహోత్సవాలకి ఇది వేదిక కావడం, ఇంత పెద్ద వేదిక ఇచ్చిన ముందు సుబోధ్ కుమార్ రకేశకి మా అభినందనలు. ఫస్ట్ చెప్పాలంటే చాలా బాగా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ వేదికకి మరింత బలం చేకూర్చాడు మా ఇది విశ్వభారత్ సేవా ట్రస్ట్ చైర్మన్ బలివాడి రమేష్. ఆయనకున్న ఫైర్ ఇక్కడ మాకు తెలిసిందనమాట. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధానం
చాలా బాగుందన్నమాట. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. యాక్చువల్గా బలివాడ రమేష్ అంటే మా గర్విడికే గర్వకారణం చెప్పాలంటే. పుట్టి పెరిగిన ఊరికి ఈ విధంగా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి నిజంగా మా అభినందనలు తెలియజేస్తున్నాం ఆయనకి. Everybody, this is Tarun. Please subscribe to Vishwa Bharat TV. This is Yashwant here. Please subscribe to Vishwa Bharati TV. Hi Andy, please subscribe to Vishwa Bharat channel. Subscribe to Vishwa Bharat TV. Subscribe to Vishwa Bharat TV. Please do subscribe Vishwa Bharat TV. Please do subscribe to Vishwa Bharati TV. Vishwa Bharat subscribe చేసుకోండి. Subscribe చేయండి. Vishwa Bharat subscribe చేయండి. Subscribe to Vishwa Bharati TV. Subscribe to Vishwa Bharat. Please do subscribe to Vishwa Bharati. విశ్వ భారత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ విశ్వ భారతి ఛానల్ కి సబ్స్క్రైబ్